ఉందండి ఒంగోలు ఈసారి ఎవరు గెలుస్తారు ఒంగోలులో? ఒంగోలు గడ్డ బాలినేని అడ్డ అంటారండి. మళ్ళీ ఆరోసారి కూడా జగనన్న పాలన దయతోటి ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి వల్ల మళ్ళీ వాసన్న ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది నా మాట కాదు, ఒంగోలు ప్రజానికం యొక్క మాట. అంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించి తీరుతానని శపథం చేసుకొచ్చున్నాడు. అందుకే నేను ఎన్ని తిట్లు తిన్నా కూటమిని అంతా ఏర్పాటు చేశాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం అని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు ఒక మహిళగా దానికి? సార్, నాకు తెలిసినంత వరకు పొలిటికల్ పార్టీస్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థులు అంటే ఒక కాన్స్టిట్యున్సీని ఎన్నుకొని ఆ కాన్స్టిట్యున్సీలో ఆ నియోజకవర్గ ప్రజల యొక్క ప్రయోజనాలు ఏంటి, గెలిచినా ఓడినా ఆ కాన్స్టిట్యున్సీ చూస్ చేసుకొని ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఓడినా కూడా అభ్యర్థి అక్కడికి వెళ్ళి ఆయన కోటేసిన ప్రజల యొక్క సమస్యలు తీర్చాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అట్లీస్ట్ ఇప్పుడు ఒక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రిప్రజెంట్స్ని ఆ కాన్స్టిట్యున్సీలో పెట్టి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం నియమిస్తారు. పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతోంది. నువ్వు ఇంతవరకు నీకు ఒక నియోజకవర్గం లేదు. ఇప్పుడు కొత్తగా వెళ్ళిపోయి ఆ నియోజకవర్గంలో నీకు ఓటేస్తారు. ఓ 10,000 మందో 20,000 మందో ఓటేస్తారు. ఓ 10,000 మందో 20,000 మందో ఓటేస్తారు. ఇప్పుడు నువ్వు ఓడిపోతావు. నీకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడా? నీకు ఓటేసిన జనాలు ఎక్కడికి వచ్చి ఆ ప్రాంత సమస్యలను చెప్పుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్ అది. రెండో క్వశ్చను, అసలు ఓడిపోతే నువ్వు రాజకీయాల్లో ఉంటావా అనేది పిఠాపురం ప్రజలకి సమాధానం చెప్పాలి. 1,00,000 మెజారిటీ అంటే సార్ మీరు చూడండి, ఎలక్షన్ కమిషన్ మనల్ని టార్చర్ పెట్టినట్టే అనుకుంటాం. ఎందుకంటే 48 డిగ్రీల ఎండ వంగా గీత గారు ప్రతిరోజు మీడియాకి కనపడుతుందండి. ఎవ్రీడే మీడియాకి కనపడుతుంది. ఆవిడ అసలు మనిషిని చూస్తే అర్థమైపోతుంది ఆవిడ ఏ స్థాయిలో క్యాంపెయినింగ్ చేస్తుంది. 2 రోజులు క్యాంపెయినింగ్ చేయగానే మన పవన్ అన్నకి జ్వరం వచ్చేసింది. సార్ పొలిటీషియన్ మేము ఇంకొక మాట అడుగుతామండి. జగన్మోహన్ రెడ్డి పరదాల చాటున దాంకున్నాడు, పరదాల ముఖ్యమంత్రి అని మీరు అంటుంటే మేము ఒకటి అడగాలనుకుంటున్నాం. 4.5 సంవత్సరాలు 5 ఏళ్ళు పరదాలు కప్పుకున్నారని అన్న ఏసీ గదుల్లో ఉన్నప్పటికీ దాదాపు 20 రోజుల నుంచి బస్సు యాత్ర చేస్తుంటే ఎక్కడ రెస్ట్ తీసుకోలేదండి. పండగకు కూడా ఇంటికి పోలేదండి. రోడ్డు మీదే ఉన్నాడు, క్యాంపులో ఉన్నాడు, రోడ్డు మీద ఉన్నాడు. ఈ 48 డిగ్రీల ఎండకి రోడ్డు మీదే ఓపెన్ టాప్లో క్యాన్వాస్ చేస్తున్నాడండి. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. రాజకీయం చేయాలి అంటే జనంతో ఉండాలి. ఎండ వాన ఇవన్నీ పట్టించుకోకుండా జనం సమస్యల కోసం రోడ్డు మీదకి రావాలి. దట్ ఈజ్ పొలిటీషియన్. మరి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇప్పుడు ఆ పిఠాపురం వర్మ కేక్ పెడతాడా లేదా ఎదురు చూడటం, ఆయన ఎవరో మాట్లాడుతుంటే గబక్క నేను లేవడం నాకు చాలా బాధగా ఉందండి. పవన్ కళ్యాణ్ నేను వాళ్ళని ఓడిస్తాను, వీళ్ళని లాగితంతాను ఇలా మాట్లాడుతున్న వ్యక్తి వర్మకు దాసోహం అవడం ఎందుకో పిఠాపురం వాసులకే కాదు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా బాధపడతా ఉన్నారు. పదే నా పిల్లల కోసం మాట్లాడుతున్నాడు. నాకు 4వ పిల్లం జగన్మోహన్ రెడ్డి అవుతాడా అంటూ కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు దానికి? సార్, రాజకీయాల్లో సమస్యలు అనేవి చాలా సాధారణం. ఇప్పుడు ఆ సమస్యని ఎంత నైపుణ్యంగా తిప్పికొట్టాడనేదే రాజకీయవేత్త అంటారు. అలా అన్నప్పుడు నీ వ్యక్తిగత జీవితం జనరల్గా ఒక సెలబ్రిటీ కానివ్వండి, ఒక రోల్ మోడల్ కానివ్వండి, వ్యక్తిగత జీవితాలను ఖచ్చితంగా అడుగుతారు, ఏంటి నీ వ్యక్తిగత జీవితం అని. సరే, అది జగన్మోహన్ రెడ్డి ఏమి అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాడు భార్యల గురించి. 4వ పెళ్ళాం అంటే ఏమో సార్, నేను దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. నో కామెంట్. అవునా? మళ్ళీ ముఖ్యమంత్రి గెలబోతున్నారా మేడం జగన్ గారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాబోతున్నాడు. అందులో నో డౌటు. మళ్ళీ వన్స్ అగైన్ జగనన్న.